హాయ్! అందరూ కూడా మనల్ని ఎస్ఐపీస్ ఇప్పుడు వేయండి, అప్పుడు వేయండి, ఏంటి ఇంకా వేయలేదా? స్టార్ట్ చేసేయండి గబగబా అని అంటూ ఉంటారు. కానీ ఆ ఎస్ఐపీస్‌ని ఎప్పుడు ఆపాలన్న విషయం ఎవరు కూడా చెప్పరు. ఒక ఇన్వెస్టర్‌గా ఎస్ఐపీస్‌లో మనము యూనిట్స్‌ని కొనుక్కున్న తర్వాత దాని గురించి మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ అయిన వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవ్వాలి అండ్ అలానే ఎప్పుడైతే వెనక్కి తిరగాలి, స్టాప్ చేసుకోవాలి అనే విషయం పైన కూడా అవగాహన పెట్టుకుంటారు. అయితే ఎస్ఐపీస్‌ని మనం వివిధ రకాల లక్ష్యాల కోసం ఏర్పరచుకుంటూ ఉంటాం. మొట్టమొదటిది రిటైర్మెంట్ తర్వాత మన జీవితం బాగుండాలని, పిల్లల యొక్క పై చదువుల కోసం ఒక కార్ కొనుక్కోవడమో, ఇల్లు కొనుక్కోవడం ఇలా వివిధ రకాల లక్ష్యాలు. సో మొట్టమొదటి సిచ్యువేషన్ ఎప్పుడు ఆపేయాలి? ఆ లక్ష్యాన్ని కానీ మీరు చేరుకున్నట్టయితే ఒక ఇల్లుని నిర్మించుకోవడం కోసం, ఒక ఇల్లుని కొనుక్కోవడం కోసం మీరు ఎస్ఐపీస్ ద్వారా వేశారు. ఒక 15 సంవత్సరాల పాటుగా 50 లక్షల రూపాయల కోసం అనుకోండి. అది చేరుకున్న తర్వాత ఇంకెందుకు ఎస్ఐపి ఆపేసుకోవచ్చు. రెండవది, ఎప్పుడైతే ఎస్ఐపి అండర్ పర్ఫార్మెన్స్ని కన్సిస్టెంట్గా అంటే సంవత్సరం 2 సంవత్సరాల పాటు అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా పర్వాలేదు, కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా అండర్ పర్ఫార్మెన్స్లోనే ఉంది అని అంటే దాంట్లో ఏదో కీలకమైన తప్పు అనేది జరుగుతుందని. సో దాన్ని మనం చూసుకుని మళ్ళీ రీసెట్ చేసుకోవాలి అలొకేషన్ ప్రకారంగా. అండ్ మూడవది, ఎప్పుడైతే మీరు ఎస్ఐపీస్లో ఎంటర్ అవుతారో మీ యొక్క రిస్క్ టాలరెన్స్ బట్టి డెట్ ఈక్విటీ అలొకేషన్ అనేది ఉంటుంది ప్రతి ఎస్ఐపీలో. సో ఒక 70-30 డెట్ ఈక్విటీలోని మీరు ఎంటర్ అయ్యారని అనుకుందాం. ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ ఏదో కారణం చేత అది 90-10 కింద మార్చేశారు. సో డెట్ అనేది 90, ఈక్విటీ అనేది 10. సో మీ యొక్క రిస్క్ టాలరెన్స్ని బట్టి అది కానీ మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ కూడా మీరు ఆ ఎస్ఐపీస్ని స్టాప్ చేసుకుని ఇంకొక ఎస్ఐపీస్లో అంటే మీ యొక్క అలొకేషన్ని రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మొత్తంగా జనరల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్కి మాత్రం మీరు వెనక్కి కానీ తిరిగినట్టయితే ఎక్కువ లాభం కన్నా నష్టమే పొందిన వాళ్ళు అవుతారు. సో దీర్ఘకాలికంగా ఎస్ఐపీస్ని వేస్తూ ఈ 3 విషయాల మీద అవగాహన పెట్టుకుంటూ ఎప్పుడు వెనక్కి తిరగాలి అనే దాని మీద కూడా పట్టున్నట్టయితే తప్పకుండా మంచిగానే ఎస్ఐపి రూట్స్ ద్వారా మీరు కార్పస్ ఆర్ వెల్త్ అనేది జనరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.